బ్యూటిఫుల్ మార్నింగ్. ఇవాళ చిన్న డే ట్రిప్కి వెళ్తున్నాం. ఫ్రాంకెన్మూత్, మిషిగన్. అది ఒక జర్మన్ స్టైల్ టౌన్. అది ఇక్కడ యుఎస్లో ఏంటంటే ఒక 600 సంవత్సరాల క్రితం యూరోపియన్స్, కొలంబస్ ఎప్పుడైతే అమెరికాను కనుక్కున్నాడో యూరోపియన్స్ వేవ్స్గా ఇక్కడికి వచ్చేసారు, చాలా డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్ నుంచి. సో అందుకే ఇక్కడ జర్మన్స్, ఇటాలియన్స్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ అందరూ ఉంటారు. సో ఇప్పుడు మనం వెళ్ళే ఈ టౌన్ జర్మన్ టౌన్, జర్మన్ థీమ్ అనమాట. మొత్తం బెవేరియా అని జర్మనీలో ఒక ప్లేస్ ఉంటుంది. సో ఆ థీమ్తో ఈ సిటీ ఫామ్ అయింది. ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ క్రిస్మస్ స్టోర్ ఉంది, బ్రానర్స్ అని. వరల్డ్స్ లార్జెస్ట్ క్రిస్మస్ స్టోర్ ఉంది. సో ఇది ఇక్కడ నుంచి, ఇప్పుడు నా ప్లేస్ నుంచి ఇది 1 hour జర్నీ. చూద్దాం ఎలా ఉంటుందో. ఇదే ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళటం. సో చూద్దాం. ఫ్రాంకెన్మూత్ వచ్చేసాం. అక్కడ విల్కామెన్ అని రాసింది చూడండి, అంటే జర్మన్ లో వెల్కమ్ అని అర్థం. విల్కామెన్ ఫ్రాంకెన్మూత్. ఇది వరల్డ్స్ ఫేమస్ క్రిస్మస్ టౌన్. క్రిస్మస్ టౌన్స్ అని ఉంటాయి ఈ వెస్టర్న్ కంట్రీస్ లో. క్రిస్మస్ టౌన్స్ అని ఉంటాయి యూరోపియన్ కంట్రీస్ లోను, అమెరికాలోను ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ క్రిస్మస్ టౌన్. ఫైనల్లీ బ్రానర్స్ క్రిస్మస్ వండర్ల్యాండ్ వచ్చేసాం. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ క్రిస్మస్ స్టోర్. ఇంతకంటే పెద్దది వరల్డ్లో ఎక్కడా లేదు. అసలు డ్రైవ్ అయితే చాలా బాగుంది. 1 hour డ్రైవ్ ఇంటి దగ్గర నుంచి అక్కడికి. డెకరేషన్స్, క్రిస్మస్ డెకరేషన్స్. ఈ టైంలో బెస్ట్ టైమ్ ఆఫ్ ది ఇయర్ టు విజిట్ దిస్ ప్లేస్. చాలా లాంగ్వేజెస్లో ఏదో రాశాడు, ఏంటో చూద్దాం. అది చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, అందులో తమిళ్ కూడా ఉంది వెరైటీగా, కానీ తెలుగు లేదు. ఇండియన్ లాంగ్వేజెస్లో తమిళ్ ఉంది, చూసారా? ఇదిగో ఇంకో పాలిష్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, రష్యన్, కొరియన్, స్లోవాక్, అర్మేనియన్, హవాయన్, ఫ్రెంచ్, తమిళ్. ఇదిగో తమిళ్. సర్ప్రైజ్ అయ్యాను తమిళ్ ఉండడం ఏంటి. హిందీ లేదు. ఇండియా అంటే ఇక్కడ చాలా మందికి వెంటనే హిందీ గుర్తు వస్తుంది, కానీ హిందీ లేదు, కానీ తమిళ్ ఉంది. వెరైటీ. మ్యూజిక్, ఎంట్రన్స్ ఇంకో లెవెల్లో ఉంది. ఇక్కడైతే చాలా లాంగ్వేజెస్లో రాశాడు. అక్కడ గుజరాతీ ఉంది, సిన్హళీస్ అంటే శ్రీలంకది. ఇంకా మన ఏం లాంగ్వేజెస్ ఉన్నాయో చూస్తున్నా. ఫిన్నిష్, మాల్టిష్. ఇక మన లాంగ్వేజ్ అయితే లేదు ఇప్పటిదాకా, ఏం కనిపించలే. తెలుగు కనిపించట్లే. థాయ్, లాటిన్, నావహో అన్నీ ఉన్నాయి. తెలుగు ఇంకా కనిపించలే. ఫైనల్లీ ఎంట్రన్స్కి వచ్చేసాం. ఎంట్రన్స్ చాలా బాగుంది. వరల్డ్స్ లార్జెస్ట్ స్టోర్ అంట. ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఎగ్జైటెడ్. ఎప్పుడు చూడలే ఇట్లా, ఇది ఫస్ట్ టైం. అది క్రిస్మస్ స్టోర్కి రావడమే ఫస్ట్ టైము. అలాంటిది ఇది వరల్డ్స్ లార్జెస్ట్ అంట.
మ్యాగ్నిఫిసెంట్ ఉంది లోపలంతా. ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి చాలా. ఇప్పుడు క్రిస్మస్ స్టోర్ ఇదే చూడటం. అబ్బో క్రిస్మస్ ట్రీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. ప్రైసింగ్ ఎలా ఉందో చూద్దామా. అది $365 అని. సో 6.5 feet అయితే 300, 7.5 అయితే కనుక 365. ఇది 9 అంట. ఎంత ఉందో, చాలా బాగుంది. ఏంటి డెకరేషన్ ఎలా చేస్తారు ఇదే నాకు ఐడియా లేదు. బట్ ఇది అన్నీ తెలిసిన వాళ్ళకైతే ఇంకా బాగా ఇష్టంగా ఉంటుంది. నాకే చాలా బాగా అనిపిస్తుంది. ఈ ట్రీస్ వేరే వేరే కలర్స్లో కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది యుఎస్ ఫ్లాగ్ కలర్లో క్రిస్మస్ ట్రీ. మంచి కలెక్షన్ ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ క్రిస్మస్ స్టోర్ అంటే ఊరికేం లేదు. ఇది ఏంటంటే నేటివ్ అమెరికన్ అంట. నేటివ్ అమెరికన్స్ క్రిస్మస్కి యూజ్ చేసే ఐటమ్స్. అట్లానే ఇక్కడ మెక్సికో అని రాశాడు. అక్కడ మెక్సికన్స్ యూజ్ చేసేది మెక్సికో థీమ్తో. లెట్స్ టాక్ అబౌట్ అంటే టాకోస్ బాగా తింటారు కదా మెక్సికన్స్. సో మెక్సికన్ గాకమోలి మెక్సికన్ థీమ్తో అలా అన్ని కల్చర్స్ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాయో ఆలోచించి దాన్ని బట్టి ప్రోడక్ట్స్ తయారు చేశారు. చిన్న స్నో విలేజ్ ఏదో బిల్డ్ చేశారు ఇక్కడ. ఐస్ హాకీ, చిన్న వాల్కనో అంటే ఎరప్షన్. ప్రతిదానికి ఒక ప్రైజ్ ఉంది ఇందులో. ఒక్కొక్క ఐటెంకి ఒక ప్రైజ్ ఉంది. మరి ఇదంతా అమ్ముతారో లేదో తెలియదు. మొత్తం ఒకటేగా. చాలా బాగుంది. స్నో విలేజ్. అబ్బో డికెన్స్ విలేజ్. ఇన్ని విలేజ్ నమూనాలు. డికెన్స్ విలేజ్ సిరీస్ అంతా. బ్రానర్స్ ఎలా స్టార్ట్ అయింది, క్రిస్మస్ స్టోర్ ఎట్లా స్టార్ట్ అయింది అంతా రాశారు. అప్పట్లో న్యూస్ లెటర్స్ 1958. అబ్బో చాలా పాత న్యూస్ ఆర్టికల్స్. క్రిస్మస్ అప్పట్లో ఇట్లా ఉండేదంట. సో ఫైనల్లీ అయిపోయింది టూర్ అంతా. మొత్తం అంతా తిరిగాం క్రిస్మస్ వండర్ల్యాండ్. ఇప్పుడైతే బాగా క్లాస్ ఉంది. లంచ్ టైం దాటిపోయింది. యాక్చువల్ 3 o'clock అయింది ఇప్పుడు. సో వెళ్ళి ఇక్కడ చికెన్ డిన్నర్స్ చాలా ఫేమస్ అంట, వరల్డ్ ఫేమస్ అంట, జర్మన్ చికెన్ డిన్నర్స్. సో ఒక చికెన్ డిన్నర్ తిని హ్యాపీగా ఇంకా ఏమన్నా చూడాల్సినవి అంటే ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్, ఈ డౌన్ టౌన్ ఫ్రాంకెన్మూత్ చాలా బాగుంటుందంట. అంటే ఊరు టౌన్ సెంటర్ చాలా బాగుంటుందంట. అది కూడా ఒకసారి చూద్దాం. ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఫ్రాంకెన్మూత్ రావటం. ఓకే, లెట్స్ గో దెన్. ఇక్కడ హార్స్ డ్రాన్ క్యారేజెస్ ఉన్నాయి చూసారా. ఈ అంతా 1920s 30sలో ఇంకా కార్లు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ క్యారేజెస్ ఉండేవి. వీటిలోనే అసలు గుర్రం చూడండి ఎంత ఉందో. యూరోపియన్ ఆర్జిన్ అనుకుంటా. మంచి దిట్టంగా ఉంది. వుడెన్ బ్రిడ్జ్ 1979.
లోడ్ 10 టన్ లిమిట్ అంట, అంటే ట్రక్కులు లాంటివి వెళ్ళకూడదు. వావ్, బాగా కట్టారు లోపల అయితే, చాలా బాగుంది. చిన్న బ్రిడ్జ్. ఈ ఆర్కిటెక్చర్ అంతా చూసినట్టయితే మీరు జర్మన్ ఆర్కిటెక్చర్ మొత్తం 1920s 30s జర్మన్ ఆర్కిటెక్చర్ ఇదంతా. ఆ థీమ్తో కట్టిన చిన్న సిటీ, క్రిస్మస్ సిటీ. ఇక్కడ జర్మన్ పాపులేషన్ ఎట్లా పెరిగిందంటే World War II టైంలో హిట్లర్కి భయపడి చాలామంది జర్మనీ వదిలేసి ఇటు వచ్చారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా హిట్లర్ టైంలో జర్మనీ వదిలేసి అమెరికాకి వచ్చాడు. అసలు ఆయన పుట్టింది జర్మనీలో, కానీ అమెరికాకి మంచి పేరు తెచ్చాడు, పెద్ద సైంటిస్ట్. బెవేరియన్ ఇన్, ఇది చాలా పాతదంట రెస్టారెంట్. వరల్డ్ ఫేమస్ చికెన్ డిన్నర్స్ కింద రాసాడు చూడండి, వరల్డ్ ఫేమస్. మీకు కనిపిస్తుంది లేదు నాకు తెలియదు వీడియోలో. అక్కడ క్లాక్ ఉంది, క్లాక్ టవర్ చిన్నది. సో అది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మోగుతూ ఉంది. ఇందాక 3 o'clock మోగి, మళ్ళీ 3:30 కూడా మోగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే హార్స్ క్యారేజెస్ కూడా ఉన్నాయి. హార్స్ క్యారేజెస్ అవి బుక్ చేసుకోవచ్చు అంట. 15 minutesకి $50 అన్నాడు. మేబీ టైం ఉంటే ఇప్పుడు అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసేసి వెళ్ళిపోతాం ఇంటికి. ఇక్కడ ఒక వైనరీ కూడా ఉందంటండి. ఇక్కడ అది మిషిగన్ స్టేట్లో ఓల్డెస్ట్ వైనరీ అంట, సెయింట్ ఊలియన్స్ వైనరీ. అది కూడా టైం ఉంటే ఒకసారి చెక్ చేద్దాం ఓపెన్ అంటే. ఇప్పుడు ఆల్రెడీ 3:30 అయిపోయింది టైము. సో ఉంటుందో లేదో కన్ఫర్మ్గా తెలీదు. ఒకవేళ ఉంటే అది కూడా చూపిస్తాను. ఇది ఫ్రాంకెన్మూత్ మెయిన్ స్ట్రీట్, ఇందా డౌన్ టౌన్ అని చెప్పే కదా ఇదే. అసలు అయితే వాక్ చేసి చాలా బాగుంటుంది. కానీ బేబీ ఉంది కదా అని చెప్పి కార్లో వెళ్తున్నాం. మన నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసాం, సెయింట్ ఊలియన్ వైనరీ. ఇది మిషిగన్లో ఓల్డెస్ట్ వైనరీ అంట. కాకపోతే ఈ బ్రాంచ్ ఓల్డెస్ట్ కాదు, ఈ ఓల్డెస్ట్ బ్రాంచ్ కలమజూ దగ్గర ఉందండి. 1981లో కట్టారంట ఇది. అటువంటి మిషిగన్లో 6 branches ఉన్నాయంట సెయింట్ ఊలియన్కి. చాలా ఫేమస్ అండి వైనరీ. చూసారు కదా మొత్తం, ఎక్సలెంట్ ఉంది అసలు. సో ఈ వైన్స్, సో వీళ్ళ దగ్గర కాక్టైల్స్ కూడా ఫేమస్ అంట. వాడ్కా బాటిల్స్ అన్నీ ఉన్నాయి. డిస్టిలరీ కూడా, ఇది వైనరీ ఒకటే కాదు, డిస్టిలరీ కూడా. సో విస్కీ, రమ్ము, జిన్ అన్నీ ఉంటాయంట. సో ఇదేదో రెడ్ వైన్ అండ్ క్రీమ్ బ్లెండ్ ఆఫ్ చాక్లెట్ వైన్ అండి. నేనైతే ఇప్పుడు చూడలేదు వైన్ చాక్లెట్లో చూడలేదు. లిక్కర్ చూసాను కానీ వైన్ ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం.
ఫైనల్ ఇంటికి వచ్చేసాం. ఇది ఇంటి దగ్గర వ్యూ. చాలా ఇవాళ స్నో పడి ఈ లాస్ట్ 2 days చాలా బాగా తయారైంది బయట. 2 days అయింది స్నో పడి. సో ఇంకా ఇప్పుడిప్పుడే ఐస్ కడతా ఉంది స్నో అంతా. సో ఇది నా ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ నాని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకో వీడియోలో కలుద్దాం.